సోషల్ మీడియాలో భయంకరంగా పోస్టులు పెట్టేటప్పుడు తెలియదండి. తల్లిని చెల్లిని ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి మార్పింగ్ ఫోటోలు పెట్టి అనేక రకాలుగా వేధించారు 5 సంవత్సరాలు. ఇవాళ వచ్చేసి మేమేదో పుణ్యత్తులు, మేము తప్పు అయిపోయింది, క్షమాపణలు చెప్పండి, ఇలాంటి ధోరణిలో ఉంటే ముందు ఆలోచించుకోవాలి. ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రవర్తించారో, అసభ్యంగా పోస్టులు పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. చట్టపరంగా నోటీసులు ఇచ్చారు. మీలాగా అర్ధరాత్రి తెల్లారుజామున వెళ్ళి పోలీసు బెటాలియన్ తీసుకెళ్లి అరెస్టులు జరగల. అందరూ చట్టానికి సమానమే కదా. నువ్వు సెలబ్రిటీ అయితే అవ్వచ్చు, కానీ నువ్వు చట్టానికి లోబడే ఉండాలి, చట్ట పరిధిలోనే చేయాలి. ఇప్పుడు కంపల్సరిగా రామ్ గోపాల్ వర్మ అన్నా గానీ, వాసవి కృష్ణమూర్తిలే గాని, శ్రీరెడ్డి గాని ఎవరైనా సరే కంపల్సరిగా హాజరు కావాలి. వాళ్ళ కొడాలి నాని ఎక్కడున్నాడు, వంశీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అసలు కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చెయ్యాలి. ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే రేపొద్దు ఇంకొకలా జరుగుతుంది. ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, కానీ బాధ్యత గల సమాజంలో ఉన్నాం. బాధ్యతను మర్చిపోయి ఎవరు ప్రవర్తించినా వాళ్ళకి కఠిన శిక్ష పడాల్సిందే.